శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వైరజతా అసౌ హరిణీ యద్రుక్మో భవతః ఆభ్యామేవైనముభయతః పరిగృహ్ణాతి వరుణస్య వా అభిషిచ్యమానస్యాపః ఇంద్రియం వీర్యన్నిరఘ్నన్ తత్సువర్ణకో హిరణ్యమభవత్ యద్రుక్మమంతర్దధాతి ఇంద్రియస్య వీర్యస్య నిర్ఘాతాయ శతమానో భవతి శతక్షరః శతాయుః పురుషः శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్యా ఏవైనమభ్యతిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్యా ఏవైనమభ్యతిక్షరంతి. సభకు నమస్కారం. అవధానులను సృష్టిస్తున్న నవకవన బ్రహ్మ ధూళిపాల మహదేవమణి గారికి సాహితీ సమాఖ్య సమర్పిస్తున్న క్రోధి ఉగాది పురస్కారం. తెలుగు భారతికి అక్షరహారతినిచ్చే వ్యాకరణ భాషార్కములతో భాషించే విద్వన్మణి, గళంతో కలంతో గీర్వాణాంధ్ర భాషలలో తనదైన బాణిలో వాణిని మెరిపిస్తున్న చూడామణి, ఆధునిక యుగ పాణిని, కచ్చపి స్వరతంత్రులలో వినిపిస్తున్న రాగరస కవన ఝరి, గోదావరి తరంగాల సోయగాల యాసతో కృష్ణవేణి లహరుల రవములతో సాహిత్య క్షేత్రమును భావధారణతో ఆర్ద్రత నింపుతున్న కవన గంగను మణిగా అలంకరించుకున్న మహాదేవుడు. అవధానులను సృష్టిస్తున్న కవనలోక విరించి కళా వాచస్పతి, వ్యాకరణ సూత్ర బృహస్పతి, అవధాన కవితా స్ఫూర్తి, అద్వితీయ భాషా పండిత మూర్తి, ద్విభాషా చక్రవర్తిగా విద్వన్మండలిచే బహుధా కీర్తింపబడుతున్న శ్రీ ధూళిపాళ మహదేవమణి గారికి క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారంతో సాహితీ సమాఖ్య అందిస్తున్న అక్షర నీరాజనం. అర్ధనారీశ్వర తత్వానికి సాకార రూపం అన్నపూర్ణ సహిత మహదేవమణి జీవన ప్రాకారం. ఆది దంపతులను తలపించే అన్యోన్య సహకార మమకార జీవనం. చదువులమ్మ నైనమ్ములను పోలిన వైనం. భాషపై పరిశోధన చేసిన ఇరువురు డాక్టరేట్లుగా వెలుగుంది. తెలుగుకు వెలుగులు దిద్దే బృహత్తర కర్తవ్యాంకితులై సంసార యాత్రతో పాటు భాషోద్ధరణ యాత్రను కూడా కొనసాగిస్తున్నారు. ఆంధ్ర యువతి కళాశాల ప్రాచార్యులుగా పదవీ విరమణ చేసిన మీకు వాగ్దేవి విభిన్న బాధ్యతలతో అభిషిక్తు చేసింది. రచయితగా
శ్రీ విభూతుల గ్రంథంలో లక్ష్మీదేవి విలాసం తెలియజేసి శంకరుని కనకధారాస్తవంకు అర్థ తాత్పర్య వ్యాఖ్యలతో ఆంధ్రంలో స్తుతించి తెలుగింట సిరి అందెల జేగంటలు మురిగింపజేశారు. ప్రవచనకర్తగా మధుర కంఠంతో శ్రోతలను అలరించిన మీ వాగ్ఝరి శారద సిగలో పరిమళించే విరి మీకు మీరే సరి. అభినవ వాల్మీకిగా మల్లినాథుడిగా కీర్తింపబడుతున్న మీ ప్రతిభ అవని నుండి నభమును తాకే కీర్తి చంద్రిక. కోటి కవులలో ఒక్కడు దయించే అవధానిగా అన్న మాటల స్ఫూర్తితో మీరు చేపట్టిన అవధానులను సృష్టించే మహత్తర సరస్వతీ యజ్ఞం తెలుగు భాషా ప్రేమికులకు మనోజ్ఞం. తెలుగు బోధనా భాషగా చదువుకొని శాస్త్ర సాంకేతిక ఆంగ్ల విద్యను అభ్యసించిన విద్యార్థులలో కవితా తృష్ణ కలిగించి అద్భుత అవధానులుగా సృష్టి చేస్తున్న మీ కృషి వేణువళ్ళ శ్లాఘనీయం. అవధానులను సృష్టించి తెలుగు వైభవంను దశ దిశలా వ్యాపింపజేయాలనే మీ తపస్సు, మీ అంతేవాసుల యశస్సు అవధాన ప్రక్రియకు అదనపు ఉషస్సు. తెలుగువారికి మాత్రమే పరిమితమైన అవధాన విద్యలో రాణిస్తున్నవారు ఏక సంఖ్యతో స్తంభించకుండా దశాంశాల్లో శతాంశాల్లో పరిఢవిల్లాలనే మీ ఆకాంక్ష బహుధా సంస్థూయమానం. అష్టావధానులుగా శతావధానులుగా మీరు తీర్చిదిద్దుతున్న యువతీ యువకులు మీ కవితా వారసులుగా తెలుగు నేలను రసమయం చేస్తున్నారు. మీ పేరు చిరస్థాయిగా వెలుగొందేలా అవధాన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. గురువుగా, ఆచార్యునిగా, తాత్వికునిగా, రచయితగా, వ్యాకరణ సిద్ధాంతిగా, అవధానిగా, కవిగా, పండితునిగా, భాషా శాస్త్రవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతి గడించిన మీరు అదే శ్వాస, అదే యాస, అదే భాషలో శతాధిక వస్త్ర భాషా సేవలో కొనసాగాలని సాహితీ సమాఖ్య ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు క్రోధినామ వస్త్ర ఉగాది సాహితీ పురస్కారం అందిస్తున్నది. వారు తీర్చిదిద్దినటువంటి వారే అపర్ణ గారు. వారు గురువు గారిని స్థుతిస్తూ ఒక పద్యాన్ని చెప్పారు. ఏ గురుపాద పద్మముల ఇంచుక ధూళి కణంబు సోకినన్, ఏ గురుపాద పద్మముల ఇంచుక ధూళి కణంబు సోకినన్, కాగల కార్యమెల్ల క్షణకాలములో విజయంబునందును, కాగల కార్యమెల్ల క్షణకాలములో విజయమునందును. ఆ గురు ధూళిపాళమణి మణినార్యుని, ఆ గురు ధూళిపాళమణినార్యుని సద్గురు రీతి పొందుటే యోగముగా తలంతు గురుత్తమ భక్తిని అంజలించెదన్, యోగముగా తలంతును గురుత్తమ భక్తిని అంజలించెదన్. అవధానులు తయారు కావాలి, అందులో స్త్రీలు ఉండాలి అనే భావనతో అక్కడ ఆయన హృదయంలో పడినటువంటి విత్తనానికి అంకురం మేము. విత్తనం వారి మనస్సులో అంకురాలుగా వచ్చినటువంటి వాళ్ళ నేను కానీ, అలాగే తంగిరాల ఉదయచంద్రిక, పుల్లభట్ల నాగశాంతి స్వరూప, కామేశ్వరి, తర్వాత తాతా సందీప్ శర్మ, తర్వాత లలితాదిత్య, ఆ తర్వాత ఇంకా ఆ పరంపర రంప సాయి కుమార్, ఇలా కొనసాగుతూనే ఉంది ఆ పరంపర. అలా అవధానులను తయారు చేయాలి, అందులో స్త్రీలు ఉండాలి అనే ఆలోచనతో మాతో శ్రీకారం చుట్టినందుకు మేము ధన్యులుగా భావన చేస్తూ, ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఈ అమ్మాయి మా పెద్ద కూతురు అని చెప్తూ ఉంటారు. ఆ మాట విన్నప్పుడల్లా జన్మకి ధన్యం, ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదనిపిస్తుంది. మహదేవమణి ఎన్న మారాకు తొడగదా విజ్ఞాన మర్మాలు వినడి వేట్క, అష్టావధానుల నలవోకగా దిద్దెడాచార్యవర్యుడే ఆది గురువు,
మహదేవమణి ఎన్న మారాకు తొడగదా విజ్ఞాన మర్మాలు వినడి వేట్క అష్టావధానుల నలవోకగా దిద్దెడాచార్యవర్యుడే ఆది గురువు ఛాత్రజనము మీది సతత వాత్సల్యము చూపజాలునతడు సుగుణమణియ. ఎంత వాత్సల్యం అంటే ఈరోజు జరిగిన సంఘటనే చెప్తాను. నువ్వు తిని వస్తావో లేదో నాకు తెలియదు కానీ నువ్వు తిని ఉండవేమో అని చెప్పి వారు నా కోసం టిఫిన్ పెట్టి ఉంచారు, నువ్వు తిని రావేమో అని. అంత వాత్సల్యం వారికి. పుత్రికల పట్ల ఎలానో మా పట్ల అలాగే ఉంటారు. అలాంటిది సాహితీ జగతిలో సాటి వచ్చడి వారి కొరత తెలిసి తీరు కోరి వెదుక. ఇంకెవరైనా అవధానాలు తయారు చేస్తున్నారా అంటే చాలా గర్వంగా చెప్పుకుంటా. ఏంటంటే మా గురువు గారే అవధానాలను తయారు చేస్తున్నారు ప్రత్యేకంగా దాని మీదే కూర్చొని. అంటే సంస్థలు చేయడం వేరు, వ్యక్తి చేయడం వేరు. వ్యక్తిగా ఎంతో మందిని సృష్టి చేస్తూ ఉన్నటువంటి వారు. దిగ్దిగంతాలయశము వాగ్దేవి చలువనార్జనమ్మనరించిన అనఘమూర్తి అతడే సత్కారమీయడ అతుల రీతి అందుకొనుటది కన్నుల విందుగాదే అని వారికి ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు సమయాన్ని కేటాయించి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆస్కార్ పురస్కార గీతకారుడు శ్రీ చంద్రబోస్ గారికి సాహితీ సమాఖ్య సమర్పిస్తున్న ఆనందాభినందనం. ఒక సినిమా పాట సందర్భాన్ని బట్టి పుడుతుంది. అది ఒక ట్యూన్ డైరెక్టర్ గారి స్వరకట్టులో కదులుతుంది. అలా కవి గారు విన్న కథలో తమ పాత్ర అవుతారు. కొంతసేపట్లో పాట ఊరి పొంగుతుంది. కానీ చంద్రబోస్ కథ కోసం, పాత్ర కోసం మాత్రమే పాట పొంగించరు. హిట్ల కోసం, చప్పట్ల కోసం అక్షరాలు వడ్డించరు. పాటని పాటలా ముస్తాబు చేయటానికి మామూలు సంగీత సాహిత్య జ్ఞాన సంపదలు మాత్రమే ఆయన వినియోగం చేయరు. 2-3 చరణాల పాటయే కదా అని ఫట్మని రాసి ఇచ్చేయరు. పాట తన వాక్య విశ్వరూపం ఎత్తినట్టు కనబడాలి. ఆ మాట విన్నా మహాకావ్యంలా నిలబడాలి. అందుకే మనస్సుకి మేధస్సుకి తీవ్ర సంఘర్షణ జరుగుతుంది. దాన్నే తపస్సు అంటారు. ఆ తపస్సులోంచి జనించిన ఆశయమే ఆ కొత్త పాట జననం. అది విశ్వజనీనం, కమండలంలో నింపిన కడలి. అలా ఈ కవి మహాదాశయం సినిమా సందర్భానికి తగినట్టు 3-4 నిమిషాలకు ఒదిగిపోతుంది. వారి స్వరకట్టులో ఇమిడిపోతుంది. హిట్ సినిమా పాట మెట్టు ఎక్కుతుంది. అందుకే చంద్రబోస్ గారి సినిమా పాటలన్నీ హోరు సంగీతాన్ని ఆ చెవితో విని, పాట భావాన్ని హృదయంతో వింటే ఆయన మనసు వినిపిస్తుంది. పాట ఎంత హిట్ అయినా దానికన్నా కవి ఎంత గొప్పగా అన్నాడో తెలుస్తుంది. కవి పడ్డ తపన మనని వెంబడిస్తుంది. చంద్రబోస్ గారి కొన్ని పాటలు వింటుంటే ఒక్కొక్కసారి సినిమా సంగీతం మీద కూడా కోపం వస్తుంది. ఏమీ ఆర్కెస్ట్రా లేకుండా ఆయన స్వయంగా పాడిన పాట వింటుంటే అది నిజమైన గొప్ప సాహిత్యాన్ని ఆస్వాదించిన అనుభూతి కలుగుతుంది. నిశ్శబ్ద సంగీతంలో అనర్ఘరత్నం లాంటి ఆయన మాటల్లోని ఆర్ద్రత మనం సంపూర్ణంగా అనుభవించగలుగుతాం. తెలుగు సినిమా పాటల తోటలోకి చంద్రబోసు రాక కొత్త ఉపమానాలతో, సరికొత్త దృక్కోణాలతో కొత్త పాట వచ్చిందని కుర్రకారు విదిలేశారు. పెద్ద మెట్టు ఎక్కేశామని ధైర్యంగా, నెమ్మదిగా తాను దాచుకున్న స్వానుభవ సముద్ర భావాలని తన శ్రోతలకి అందించారు. అప్పుడు ఆయన ఆశించిన తృప్తి తన దరికి చేరుతూ ఉన్నట్టు మాటల మధురమని పెంచుకుంటూ పదును తీరాయి. తన పేరు ఒక కొత్త సంతకాన్ని సంతరించి పెట్టుకుంది. తన అభిమానం తన్నే కూడగట్టుకుంది. ఆ నోట నినదిస్తున్న జయధ్వానాలు ఆస్కార్ ద్వాకా ప్రతిధ్వనించినాయి. ఆస్కార్ పురస్కారానికి అర్హుడికి దక్కింది. మన తెలుగు వాళ్ళకే కాదు, విదేశస్తులు కూడా విస్తుపోయారు. మన దేశం అంతా గర్వించింది. మా పాట అంటే మా పాట అంటూ చంద్రబోస్ గారిని మావాడు అంటే మావాడని కౌగిలించుకున్నారు. పాట విని, మళ్ళీ విని, స్క్రిప్టుగా రాసుకొని చదివి మరీ మురిసిపోయారు. నిన్న కాక మొన్న వచ్చిన చంద్రబోసు నిన్ను నన్ను మించిపోయాడరా అని నింగిలోని సినీ కవులు మురిసిపోతుండగా, సమకాలీన కవులు సంబరపడుతుండగా, మరిన్ని గొప్ప పాటల సృష్టికి చంద్రబోసు మనసు ఉవ్విళ్ళూరుతుండగా
నూరేళ్లు ఇలాగే ఆనందం అందుకుంటూ అభిమానులమైన మా అందరికీ మరింత ఆనందాన్ని పంచుతూ ప్రవర్ధిల్లాలని సాహిత్య సమాఖ్య గుంటూరు హృదయపూర్వక ఉగాది పురస్కారం అందిస్తోంది. ధన్యవాదాలు. దేవస్థానం ఈవో గారు రామారావు గారు వచ్చారు. వారు మనకు అతిథి, వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. రామారావు గారు రాజు. देवस्य गृहे मुनयो गृहे देवस्य गृहे मुनयः गृहे मुनयो गृहे मुनयो वसन्ति मुनयो गृहे मुनयो वसन्ति मुनयो वसन्ति मुनयो वसन्ति देवानां वसन्ति मुनयो वसन्ति देवानां वसन्ति देवानां वसन्ति देवानां कवयो देवानां वसन्ति नां कवयः देवानां कवयो देवानां कवयः पार्थिवासः कवयो देवानां कवयः पार्थिवासः कवयः पार्थिवासः देवा इदमिदसुवनस्य मानो दिवि देवा वसवो दीर्घमा अग्निरिव सुजुर्भव आदित्या इव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं वशुं बहुपुत्रलाभौ शतसंवत्सरं